అందరికీ నమస్తే. నేను మీ రైతు బిడ్డ సాంబశివరావు. మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు వరిచేను దగ్గరికి అయితే వచ్చాను. అయితే ఈరోజు ఖచ్చితంగా జనవరి 14వ తేదీ భోగి రోజున మనకు సంక్రాంతి పండగ నాడు జిల్లేడు మండలు ఎట్లా వేసుకుంటే పంట చేనుకి రైతుకు మేలు జరుగుతుంది అనేది మన పాతకాలం పద్ధతి ఏ విధంగా ఉంది అనేది మీకు పూర్తి వీడియో చేస్తున్నాను. మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు జిల్లేడు మండలు ఎందుకు వేసుకోవాలి, మన ఆచారం ఏంటి అనేది దాని గురించి చెప్పాలంటే ఉద్దేశం మీద అయితే వీడియో చేస్తున్నాను. మన వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మొదటి చూస్తున్నట్టే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి రైతు ఛానళ్ళకు కొద్దిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వీడియో మన జిల్లేడు మండలం ఎందుకు వేసుకోవాలి, దానికి వేసుకోవడం వల్ల మనకు కలిగే లాభ నష్టాలు ఏంటి అనేది వీడియో చేస్తున్నాను. మేము మా సకుటుంబంతో వచ్చాను, పాపలతోటి. ఫ్రెండ్స్, ఇదే మనకు వరిచేను నాటేసి ఖచ్చితంగా ఈ రోజుకి 15 రోజుల దాకా అవుతుంది. అయితే వేసుకొని నీళ్ళు పెట్టి మందు చల్లడం కూడా అయింది. అయితే మనకు వరిచేనుకు కానీ మిరప చేనుకు కానీ చుట్టూ జిల్లేడు మండలు వేసుకోవచ్చా అంటే, జిల్లేడు మండలు అనేది నలుమూలల అంటే 4 వైపులా కూడా జిల్లేడు మండలు సంక్రాంతి పండుగ నాడు లేదా భోగి పండుగ నాడు ఇది మనకు తెలుగు భారతీయులకు పెద్ద పండుగ భావిస్తారు. కాబట్టి 4 వైపుల జిల్లేడు మండలు అనేటి వేసుకోవాలి, తెల్ల జిల్లేడు. ఇలా వేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అని చెప్తే, ఏ పంటలు వేసుకోవచ్చు, మనకు ఏ పంట అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు రైతులకు ఉపయోగపడే పంట ఏ పంట అయినా తెల్ల జిల్లేడు అనేది 4 వైపులు వేసుకోవాలి. అయితే ఈ పంటల చుట్టూ కాకుండా మళ్ళీ ఇంకేదన్నా అంటే మనకు తెచ్చుకున్న పత్తి కానీ మిరపకాయలు కానీ వాటి చుట్టూనే వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపెడతాను. మన వాళ్ళు చూడండి, రైతులు అప్పాల కోసం ఎంత కష్టపడుతున్నారో తెచ్చుకుంటున్నారు కట్టెలు. మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో తెచ్చుకుంటాను. తెల్ల జిల్లేడు అనేది ఎప్పుడు వాడాలి, ఎప్పుడైనా వాడచ్చు, ఏ రోజు వేసుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుందని మీకు చెప్తున్నాను. చూడండి, తెల్ల జిల్లేడు ఏ విధంగా ఉంటుందని మీకు చూపెడతాను. తెల్ల జిల్లేడు అనేది చెట్లేసి మీకు పూర్తి వీడియో చేసి చూపెడతాను. నేను తెచ్చి వేసుకోవడం జరిగింది ఈరోజు ఉదయాన్నే. మనకు ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామునే అంటే వేసుకున్నట్టయితే మనకు లాభాలు కలుగుతాయి. ఇది మనకు పూర్వకాలం నాటి పద్ధతి. తెల్ల జిల్లేడు అనేది, తెల్ల జిల్లేడు లేకపోతే ఏదో ఒక జిల్లేడు చెట్టుని 4 వైపులు వేసుకుంటే మనకు మంచిది. పూర్వం నాడు మన తాతలు అంటే మాకు సిద్ధాంతం వచ్చే ప్రకారం అయితే చెప్తున్నాను. ఏదైనా మన చుట్టూ మనకు ఆహార పదార్థాలు కానీ ఇంకేదైనా మనకు ఆదాయాన్ని ఇచ్చేటి పంటలు ఏవైనా కానీ వేసుకున్నట్టయితే, ఇదే మా ఇల్లు, ఆహార పదార్థాలు పంటలు ఇచ్చేటటువంటి ఏ పంట అయినా మనకు దానికి సంబంధించి వేసుకున్నట్టయితే మనకు కొంత లాభాలనే చేకూరుతాయి. లాభాలు అంటే ఎలా ఉంటాయంటే, మనకు కొంత నరదృష్టి పోవడానికి ఉంటుందనే ఉద్దేశం మీద వాళ్ళైతే మనకు పెద్దలు అడిగినట్టయితే వాళ్ళైతే వివరించడం జరిగింది. ఇదే మన మిరపకాయలు. మిర్చి గురించి అయితే నేను వీడియో ఈ మధ్య చేయడానికి చాలా వరకు తయారు చేశాను. దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అయితే ఇట్లా మిరపకాయలు ఉన్నా చుట్టూ వేసుకోవచ్చు 4 వైపులా. మనకు వరి ఉన్నా మిరప చెట్లు ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా వేసుకోవచ్చు. వీరిద్దరు మా పాపలు. అట్లా తెల్ల జిల్లేడు చెట్టు ఏ విధంగా ఉందో మీకు అయితే ఇప్పుడు పూర్తి వీడియో ఒకసారి చూపెడతాను. అసలు ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని గంటలకు వేసుకోవాలని చెప్తాను. ఫ్రెండ్స్, ఇదే తెల్ల జిల్లేడు అనేది మండలుగా విరుచుకొని పంటకు 4 వైపులా వేసుకోవడానికైతే ఒక రైతు సిద్ధం చేస్తున్నారు. అయితే జిల్లేడు వేసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు అంటూ ఏముంటాయంటే, మనకు నరదిష్టి అనేది కొంతవరకు మేరకు పోయి, తెల్ల జిల్లేడు వల్ల ఎంతో పాతకాలం నాటి పద్ధతి అనుసరించాలనే ఉద్దేశం మీద అయితే కొంతమంది అయితే పాతకాలం నాటి పద్ధతి పాటిస్తున్నారు. తెల్లటి జిల్లేడు మనకు ఎంతో మేలు చేస్తాయి. తెల్ల జిల్లేడు చెట్లు ఏ విధంగా ఉంటుందో చూడండి. ఆకులు ఇలా ఉంటాయి. ఇవి మనకు 4 వైపులు ఇది కొంత ఔషధంగా పనిచేస్తుంది అంటారు, కానీ మనకు కూడా తెలియదు తెల్ల జిల్లేడు ఏ విధంగా పనిచేస్తుందో. మన ప్రతి వీడియో చేస్తున్నాం కాబట్టి మన వీడియోని ఆదరిస్తారని కోరుకుంటూ, మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.